అందరికీ బంధువు ఆ శ్రీరాముడు, అందరికీ దేవుడు ఆ శ్రీరాముడు. మనమంతా ఎట్ల బతకాలనో చూపించిన మర్యాద పురుషోత్తముడు. అందుకే ఆ సీతారాముల కళ్యాణం అంటే ఊరు వాడ జాతర అవుతుంది. సీతారాముల పెళ్లికి ఊరంతా పెద్దలే, ఊరంతా అయినోళ్ళే, అంత ఘనంగా చేస్తుంటారు. అన్నిటికీ మించి మన భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఇక చెప్పొద్దు పొర్రి, చూడనీకే రెండు కళ్ళు సరిపోవు, అంత గొప్పగా చేస్తారు. పార్రి అట్లా భద్రాచలం దాకా పోయొద్దాం, కళ్యాణం చూసొద్దాం పార్రి. ఆకాశం అంతా పందిరేసిండ్రు, భూదేవంతా అరుగులు అలికిండ్రు, ఆనిముత్యం అసోంటి ముగ్గులు పెట్టిండ్రు. అంగరంగ వైభవంగా చేసిండ్రు భద్రాద్రి సీతారాముల కళ్యాణం. కండ్లారా చూసి మనసారా మొక్కుకున్నారు భక్తులు. ఏం జనాలు, ఏం జనాలు, ఆ బాబా సందు లేకుండా కూర్చున్నారు. పోన్రి కోదండ రామయ్య కళ్యాణానికి కొదవ లేకుండా వచ్చిండ్రు జనాలు. ఆ సకదనాల రామయ్యను చూడుర్రి ఎంత అందంగా ఉన్నాడో. పక్కకే సీతమ్మను చూడుర్రి తీరుగా కస్తూరి తిలకం దిద్ది పాదాలకు పారాని పెట్టుకొని చెంపకు దిష్టి చుక్క అద్దుకొని సిగ్గులు ఒలకపోసుకుంటా కూసున్నది తల్లి. అబ్బో చెప్పవశం కాదు పోన్రి ఆ వైభవం. ఇక తెలంగాణ సర్కారు తరపుకేంచి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే కుటుంబ సమేతంగా పోయిండు. మంత్రులు పొంగులేటి సారు, బట్టి సారు, శ్రీహరి సారు, దేవునిగుళ్ళ మంత్రి సురేఖక్క, తతిమ లీడర్లంతా పోయిండ్రు. సీతారాములకు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి మొక్కులు మొక్కుకుండ్రు. కంఠే ఆచార్య హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. భద్రాచలం వాడలన్నీ రామనామంతోని మారుమోగినాయి. ఇక కళ్యాణానికి హాజరుపడే కంటే ముందే భద్రాచల క్షేత్రాన్ని అన్ని తీర్ల అభివృద్ధి చేసే పనులకు శంకుబండ బాతిచ్చిండ్రు సార్లు. 351 కోట్ల రూపాయలతోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని సకల సౌలతులతోని తీర్చిదిద్దబోతున్నారట. ముఖ్యమంత్రి సార్ చేతుల మీదకేంచి పనులు చాలైనాయి. 75 కోట్లతోని గోదావరి తీరాన స్నానాల ఘాటును అభివృద్ధి చేస్తుండ్రు. 180 కోట్లతోని ఆలయానికి అన్ని అంగులు దిద్దబోతుండ్రు. అట్లనే గుడి చుట్టుముట్టు 96 కోట్లతోని అందంగా తీర్చిదిద్దుతారట. దక్షిణాది అయోధ్య అని పిలుచుకునే భద్రాచల క్షేత్రాన్ని ఆ పేరుకు తగ్గట్టుగానే అభివృద్ధి చేయబోతుండ్రు అన్నట్టు. శ్రీరామనవమి నాడే పనులు చాలు చేసేటాలకు రామభక్తులంతా మస్తు సంబరపడుతుండ్రు. గిట్ల ఈసారి భద్రాద్రి సీతారాముల కళ్యాణం ఇంగింత కన్నుల పండుగ లెక్కనే సాగింది.